అత్యంత సాధారణమైన జీవితం గడుపుతున్నటువంటి అసాధారణమైన వ్యక్తి అయినా ఎప్పటికైనా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుంటారు. ప్రాణాలను అర్పించారు. మనకి భగత్ సింగ్ గురించి తెలుసు, చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి కూడా తెలుసు. మరి అదే పాపం కానీ అష్ఫాకుల్లా ఖాన్ గారి గురించి ఎవరికి తెలియదు, ఆయన త్యాగం గురించి ఎవరికి తెలియదు. ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసి ఆయన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో పనిచేశారు. ఈ భారతదేశ స్వాతంత్రానికి ఆయన ప్రాణాలని లెక్క పెట్టకుండా మరి ఆయన సేవ చేస్తే ఆయన గురించి భారతదేశంలో ఎక్కడా ఆయన పేరు వినపడని పరిస్థితి. ఎంత అన్యాయం చెప్పండి. వారి జయంతి సందర్భంగా ఈ రోజున విశాఖ నగర ముస్లిం మిత్రులందరూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి పేరు ఊరు వాడ వినపడే విధంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో మా పార్టీ తరఫున ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మరి ఎంతోమంది సమాజంలో గొప్పగా పనిచేసిన వాళ్ళకి అటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ మరి వాళ్ళ పటాలకి పూలమాలలు వేసి దండం పెడతా ఉంటారు. మరి ఎందుకు అష్ఫాకుల్లా ఖాన్ గారి పట్టానికి ఎందుకు చేయని చెప్పండి. సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నాం. మరి ఎవరి కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్నారు, ఈ నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల కోసం వారి ఎవరైతే అమరవీరులు ఉన్నారో వారి వర్గాలకు చెందినటువంటి మహాపురుషులు అయినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ గారి లాంటి వాళ్ళని స్మరించకుండా మరి ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని ఎలా నిర్వహిస్తున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. చాలా మనం ఓట్లు ఎవరికి వేస్తున్నాం? మనకున్న నాయకులు ఎవరైనా సరే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఎంపీలు కానీ ఈ విషయాన్ని గుర్తించారా? మనం వాళ్ళకే కదా ఓట్లేసి గెలిపిస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇది గుర్తించట్లా, ఇది మనం గమనించాలి. అలానే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అహ్మద్ గారు మాట్లాడుతూ వేలాది మంది త్యాగాలతో సాధించుకున్న ఈ స్వతంత్ర భారతం మరచిపోయి ఏ దిశగా పయనిస్తుందన్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లిం సమాజం నుండి ఉరికంబం ఎక్కుతున్న తొలి ముస్లింని నేను. ఇది నా అదృష్టం. భారతదేశ దాస్య శృంఖలాన్ని పెంచడం కోసం నా కంఠాన్ని ఉరికొయ్యలకు ముద్దాడే అదృష్టం నాకు దక్కింది అని సగర్వంగా ఆ ఉరికొయ్యల్ని ముద్దాడినటువంటి అష్ఫాకుల్లా ఖాన్కి సమరయోధులు అంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు ఈ భారతదేశం కోసం. అలాంటి వాళ్ళ పేర్ల మీద ఒక్కొక్క ఇంకా మిగిలే ఉండదండి. ఇంకా మౌలానాలు అయితే బీహార్ ఆ ఏరియాలో 1,00,000 పైన ప్రాణాలు అర్పించారు. बिहार में लाख के ऊपर है मौलाना ने पूरे जान दे दिए सो है। ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మేము అనేక పుట్టినరోజుకి వెళ్తుంటాం, నుంచొని చేసుకుంటూ వస్తుంటాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు మనకి జాగృతి చేస్తున్నారు మన ఇలియాస్ భాయ్ గారు, కాజాభాయ్ గారు. ఇలాంటి నేను కూడా 15 ఆగస్టుకి భారీగానే పెడుతుంటా. రామకృష్ణ జంక్షన్లో రోడ్ బ్లాక్ చేసి ప్రతి 15 ఆగస్టుకి పెడుతూ ఉంటాను. కానీ చెయ్యాలా, మన ముస్లిమ్స్ అనేక త్యాగాలు చేసి ఉన్నారు. ఇప్పుడు అష్ఫాకుల్లా ఖాన్ గారు చేసిన పని ఏంటి ఇప్పుడే చెప్పారు. అమర్ రహే అష్ఫాకుల్లా ఖాన్ గారు, అమర్ రహే అమర్ రహే.
ఆఫీసర్ సిఐ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీరుల యొక్క త్యాగాల చరిత్రని పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన సిఐ గారితో ఓటుతో నేర్పుతో దాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తాం. నా వరకైతే నేను ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తాను, మైనారిటీ గురించి. ఆ విషయాలు అయితే నేను చెప్పగలను. ఈ అకేషన్ని రాబోయే రోజుల్లో మనం మన అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఈజ్ ఫస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఎన్నో ఐఐటీస్ కానీ ఇవన్నీ అనేక సంస్థలు యూజీసీ కానీ పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు కూడా తెలియదు చాలా మందికి. నేను ఒక మార్గంలో వర్క్ చేస్తున్నాను ఎడ్యుకేషన్లో, అలానే మన పిఆర్పై ఇంకో మార్గంలో పనిచేస్తున్నాను. ఏదేమైనా మనం ఎవరైతే భారతదేశం కోసం పోరాడి